చైనా ఆర్థిక వ్యవస్థ గత 3 సంవత్సరాలలో ఎంతో ఎప్పుడూ లేనంతగా పడిపోయింది అన్నటువంటిది అంతర్జాతీయ మీడియా ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి అంశం. ఎస్పెషల్లీ ఈ యుద్ధం ప్రారంభమైన తర్వాతన వాస్తవంగా అయితే ఆయిల్ని ఇరాన్ దగ్గర నుంచి, రష్యా దగ్గర నుంచి కొనుక్కోవడం ద్వారా భారీగా సంపాదించుకుంది అని అందరూ అనుకుంటుంటే, సంపాదించుకున్న మాట వాస్తవమే, కానీ అక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ సంక్షోభపు ఎఫెక్ట్, అట్లాగే భారీ ఎత్తున ఆ దేశం నుండి పరిశ్రమలు తరలి వెళ్ళిపోవటం, లేదా హెడ్ క్వార్టర్స్ని మార్చేసుకోవడం, అలాగే పరిశ్రమలకు సంబంధించి అక్కడ క్రమంగా తగ్గిపోతూ ఉండటం, సేవల రంగం నుంచి తప్పిపోవడం, ఇవన్నీ క్రమంగా తేడా తెస్తున్నాయి. ఈ అన్నిటి పరిణామ క్రమం ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోంది అన్నటువంటిది లెక్క చెప్తున్నారు. అంతర్జాతీయ ఆర్థిక నిపుణుల లెక్క 3 సంవత్సరాల కనిష్టానికి అభివృద్ధి రేటు పడిపోయింది అన్నటువంటి.